ఆ యేసయ్య జన్మించిన స్థలంలోకి. వారు రాజమందిరంలో లేరు. చక్కటి సౌకర్యాలతో ఉన్న ప్రదేశానికి వెళ్ళలేదు. వారు ధనవంతులేమి కాదు. కానీ వెళ్ళగానే యేసయ్యను చూసినారు. వారు సాగిలపడి నమస్కారం చేసినారు. మన ప్రయాణంలో కూడా మనకున్న వాటన్నిటినీ ప్రక్కన పెట్టగలిగితే యేసయ్యను నమ్మకంగా ఆరాధించగలం. మనకున్న జ్ఞానం, మనకున్న ఆలోచన, మనము ఈ లోకంలో అనుభవిస్తున్న గొప్ప స్థితిని, వీటన్నిటినీ విడనాడగలిగితే యేసయ్య ఉన్నతమైన స్థితి గ్రహింపులోకి వస్తుంది. ఆయన మన కొరకే చేసిన శ్రేష్టమైన కార్యాలు మనము నమ్మకంగా అనుభవిస్తూ ఆయన్ను ఆరాధించే వారంగా ఉంటాం. వారు ఆయన్ను సాగిలపడి నమస్కారం చేసిన తర్వాత వారి పెట్టెలు విప్పి వారు కానుకలు అర్పించినారు. ఈ పెట్టెలు ఎక్కడ తీసుకొని వచ్చినారు? దారి మధ్యలో